హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్న విద్యాశాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికి తెలియదు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. స్టార్టింగ్లోనే మీకు 50,000 వరకు సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. చాలా తక్కువ ఫీజు ఉంది అప్లై చేయడానికి కూడా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ఎలా చేస్తారు, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. కాబట్టి చూస్తున్న మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న వివిధ రకాల గ్రూప్ సి అండ్ గ్రూప్ బి పొజిషన్స్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్ పొందే ఛాన్స్ ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి మంచి అవకాశం ఇది. అండ్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు కూడా చూడండి, చాలా తక్కువ ఉంది. అమ్మాయిలందరికీ మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 200 రూపీస్ ఫీ పే చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. అండ్ అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్ స్లేబిలిటీ కూడా కల్పిస్తున్నారు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్లో కూడా వాళ్ళే ఇచ్చారు. మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ కూడా సో వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ముందుగా మనము ఈ జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి రీసెంట్లీగానే అంటే 20 మార్చ్ నుంచి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్లోనే ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అని చెప్పేసి ఇక్కడ మీకు లింక్ ఇచ్చారు కదా. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు అప్లై పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ మీరు డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఆ ప్రాసెస్ కూడా చెప్తాను, బేసిక్ స్టెప్స్ ఎలా అప్లై చేయాలనేది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 19th ఏప్రిల్ వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తారంటే మనకి గ్రూప్ బి పొజిషన్స్ ఉన్నాయి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పొజిషన్స్ ఉన్నాయి. సో గ్రూప్ బి క్యాడర్లో వచ్చేసి జూనియర్ ఇంజనీర్, అలాగే సూపరింటెండెంట్ అండ్ ఇంకా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించిందేమో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే వచ్చింది. మనకి ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వడిగా చాలా లొకేషన్స్లో అయితే ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఆఫీస్ అనేది ఉంది. మీరు డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. మనకి సొంత రాష్ట్రాలు కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. అన్నీ కూడా ఇవి నాన్ టీచింగ్ పొజిషన్స్ అనమాట. సో వేకెన్సీస్ కూడా మనకి జనరల్ కేటగిరీలో అంటే అన్రిజర్వ్డ్ వేకెన్సీ అనేది రిజర్వ్ చేయబడలేదు కాబట్టి సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో మనకి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 4th ప్రకారం మనకి ఈ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సాలరీ ఉంటుంది. లెవెల్ 4th అంటే మనకి బేసిక్ పేనే 25,000 ప్లస్ సాలరీ ఉంటుంది. దాంతోపాటు ఇంకా మీకు అలవెన్సెస్ ఉంటాయి. ఏమేమి అలవెన్సెస్ ఉంటాయంటే ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ అంటే కొత్త పెన్షన్ సిస్టమ్ వర్తిస్తుంది. మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అలవెన్సెస్, ఇంకా మీకు డిఏ, హెచ్ఆర్ఏ, ట్రావెలింగ్ అలవెన్సెస్, ఇలా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 50,000 వరకు సాలరీ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి, జనరల్ అభ్యర్థులు అయితే 27 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 30 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ అలాగే పీడబ్ల్యూడి వాళ్ళైతే విహెచ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే మీకు 37 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది.
ఉంటుంది. అక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్ అయినటువంటి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పొజిషన్స్కి మీరు మినిమం 55% ఆఫ్ మార్క్స్తో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో మీరు నార్మల్గా ఓపెన్లో డిగ్రీ చేసినా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్ పొజిషన్స్ ఉన్నాయి కదా, సో జూనియర్ ఇంజనీర్ పొజిషన్స్కి మాత్రం మీరు కంపల్సరీగా బీఆర్ బీటెక్ కానీ లేదంటే డిప్లొమా కానీ పాస్ అయి ఉండాలి. కాకపోతే డిప్లొమా వాళ్ళకైతే 6 year ఎక్స్పీరియన్స్ అడిగారు, బీటెక్ వాళ్ళకైతే 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. లేదంటే ఈ క్వాలిఫికేషన్ లేకుంటే దాంతోపాటు ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి నర్సింగ్ విభాగంలో పోస్టులు ఉన్నాయి కదా, వాటికి వచ్చేసి 3 years జిఎన్ఎం కోర్స్ అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 6 years ఎక్స్పీరియన్స్ అనేది అడిగారనమాట. సో లేదంటే మీరు బీఎస్సీ 4 years నర్సింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకుండా మీకు బీఎస్సీ నర్సింగ్ చేస్తుంటే మాత్రం మీకు 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తారు. సో ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్స్. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా నుంచి అయితే వచ్చింది. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల ఉన్నాయి. మీరు ఎక్కడికైనా సరే ఈ జాబ్స్కి సంబంధించి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే రిటర్న్ టెస్ట్ ద్వారానే మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. సో మీకు రిటర్న్ టెస్ట్కి సంబంధించి మీకు డీటెయిల్డ్ సిలబస్ అండ్ మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే అన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారు. ఇంకా మనకి ఈ నోటిఫికేషన్లో సో మీకు ఎటువంటి సిలబస్ కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇవ్వలేదు. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే దీనికి సంబంధించి మీకు ఫర్దర్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అంతా కూడా అప్డేట్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. యొక్క జాబ్స్కి సంబంధించి మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చారో ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు సైన్ అప్ అండ్ లాగిన్ అని చెప్పేసి బటన్స్ కనిపిస్తున్నాయి కదా, సో సైన్ అప్ బటన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సైన్ అప్ పేజ్లో వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ యొక్క ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ పాస్వర్డ్ అనేది అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉందో ఆ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయితే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో ఫీ ఉన్న వాళ్ళు ఫీ పేమెంట్ చేసేసండి, మిగతా వాళ్ళకు ఫీ లేని వాళ్ళు డైరెక్ట్గా అక్కడ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటే ఆ డాక్యుమెంట్స్ అండ్ డీటెయిల్స్ అని ఇచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేసి సరిపోతుంది. చాలా మంచి ఆపర్చునిటీ, మీకు తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, మాకు డిగ్రీ అర్హత ఉంది అనుకుంటే సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. మీకు ఒకవేళ దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ కావాలనుకుంటే కూడా మీరు ప్రీవియస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి తీసుకోవచ్చు. సో ఇది మనకి ఇక్కడ వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏమైనా డౌట్ ఉంటే ఈ జాబ్స్ గురించి నాకు కామెంట్లో అయితే తెలపండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా సో డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.